అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ 'ఏ వయసుకి ఆ ముచ్చట'. రచన డాక్టర్ గురజాడ శోభా పేరిందేవి గారు. మరి కథలోకి వెళ్దామా? బస్సు దిగింది భానుజ. ఎలాగైనా ఇవాళ ఇంట్లో చెప్పి తీరాలి. క్రచెస్ సాయంతో అడుగు వేస్తూ 1/2 మైలు దూరం సాగిన పాదాలు ఇంటి ముందుకు రాగానే ఆగాయి. అమ్మయ్య, ఇల్లు చేరాను అనుకుంటూ గేటు తెరిచింది భానుజ. ఇల్లు చేరి కూలబడటం కాదే పిచ్చి మొహమా, ఇంట్లోని వాళ్ళకి నీ సంగతి చెప్పటం ముఖ్యం అంది మనస్సు. చెప్తాను అనుకుంటూ లోపలికి నడిచింది. బామ్మ, తాత, అమ్మ, నాన్న, చెల్లి, భూమిజ అందరూ ముందు గదిలో కూర్చొని ఉన్నారు. వాళ్ళందరినీ ఒకే దగ్గర చూసేసరికి భానుజ ప్రాణం లేచొచ్చింది. అందరికీ ఒకేసారి తన సంగతి చెప్పవచ్చు ఇప్పుడు అని అనుకుంది. రావే బాను, కూర్చో పిలిచింది బామ్మ. లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అంది బాను. తొందరగా రా, నీకోసం ఫ్రెష్ న్యూస్ ఎదురు చూస్తోంది అంది చెల్లి భూమిజ. అవునా, క్షణంలో వస్తానుండండి అంది అడుగుల వేగం పెంచింది భానుజ. నువ్వు క్షణంలో ఎక్కడొస్తావులే, నీ దృష్టిలో క్షణం అంటే 10 నిమిషాల నుంచి పావుగంట విసుగ్గా అన్నాడు తండ్రి. భానుజ మనస్సుకు గాయమైన భావన కలిగింది. బాగా సుత్తి దెబ్బలు తింటూ ఉంటే లోహాలు రూపురేఖలు మారి దెబ్బ వేసిన వాడు కోరుకున్న విధంగా మారిపోతాయి. తన విషయంలో అలా కాదేంటి? తను రాటు తేలదేంటి? ప్రతిరోజు తనని ఇంట బయట అందరూ హేళన చేస్తూనే ఉంటారు. అయినా ప్రతి వెక్కిరింత గుచ్చుకుంటుంది. ప్రతి హేళన చూపు చివుక్కుమనిపిస్తుంది. ప్రతి వ్యంగ్యపు హాసము కళ్ళు తడి చేస్తుంది. కానీ జవాబు చెప్పే అలవాటు తనకు లేదు. అసలు తన మీద వ్యంగ్య అస్త్రశస్త్రాలు విసిరిన వారెవ్వరూ కూడా తన నుంచి జవాబు ఆశించరు. అమ్మయ్య, ఒక మనిషిని ఏడిపించాం, ఒక మనసును గాయం చేశాం, చాలు, ఇది చాలు అనుకుంటారేమో. మనుషులందరికీ అనునిత్యం స్ట్రెస్ఫుల్ జీవితమే ఉంటోంది. ఆ స్ట్రెస్ను దించుకోవాలంటే పక్క వారి మీద ఏదో విధంగా దాడి చేయవలసిందే. అప్పుడు స్ట్రెస్ తగ్గుతుంది నిట్టూర్చింది. సాధ్యమైనంత త్వరగా తిరిగి వచ్చి కుటుంబ సభ్యుల మధ్య కూర్చుంది భానుజ. తన పెళ్లి సంగతి చెప్పాలని ఆమెకి ఎంతో ఉంది. కానీ పరిస్థితి అనుకూలించేలా అనిపించలేదు ఆమెకి. తల్లి టీ కప్పు భానుజకు అందిస్తూ, రాధ పెళ్ళి పెటాకులైంది తెలుసా అంది. రాధ కూడా భానుజలాగే పోలియో వ్యాధిగ్రస్తురాలు. కష్టపడి చదువుకుని ఒక ఉద్యోగం సంపాదించుకుని ఈ మధ్యనే పెళ్లి చేసుకుంది. పెళ్ళై 4 నెలలు కూడా కాలేదు, అప్పుడే విడాకులా? విన్నావా బాను రాధ సంగతి? నొక్కి అడిగింది తల్లి లక్ష్మి. తల్లి ముఖంలోకి సూటిగా చూస్తూ, నేను ప్రత్యేకంగా వినవలసిందే ఉంది. ఈ విషయం నాకు చెప్పాలని మీరందరూ ఎందుకంత కుతూహలపడ్డారు అడిగింది భానుజ. నీకు చాలా రోజుల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం కదా, కానీ త్వరపడి ఒక నిర్ణయానికి రాలేకపోవటానికి కారణం ఇదిగో ఇలాంటి సమస్యలు వస్తాయని. అబ్బాయి గురించి పూర్తి వివరాలు తెలుసుకుని జాతకాలు బాగా కలిశాయో లేదో పరీక్షించి అటు 7 తరాలు ఇటు 7 తరాల్లో ఎవరూ చెడ్డవాళ్ళు లేరని ధృవీకరించాక నీకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ మాటే నీకు ఇప్పుడు చెప్పాలని అందరం ఇక్కడ సమావేశం అయ్యాం అంది లక్ష్మి. అమ్మా, పిలిచింది భూమిజ. ఏమిటే మనవరాలా, తొందరగా అక్క పెళ్లి చేసి నా సంగతి చూడండి అని అడగడానికి పిలిచావా? నవ్వుతూ అడిగింది బామ్మ. పో బామ్మ, నేను పిలిచింది అందుకు కాదు అంది భూమిజ. భూమిజ, నీ పెళ్ళి ఎప్పుడు సమస్య కాదు. ఇలా అక్క పెళ్లి చేయగానే అలా నీకు పెళ్లి చేసేస్తాం. ఈ రోజుల్లో లేట్ మ్యారేజెస్ మామూలుగా మారిపోయాయి కదే, కనుక కాస్త ఆలస్యంగానైనా సరే ఇద్దరికి మంచి సంబంధాలు చూసే పూచి నాది అన్నాడు మూర్తి. సరే, అందరం భోజనానికి లేవండి అంది లక్ష్మి వంటింటి వైపు నడుస్తూ. ఇక సాయంత్రం 5:30 అయింది. భానుజ చేస్తున్న పనిని ఆపింది. సిస్టమ్ క్లోజ్ చేసింది. ఫ్యాన్ బంద్ చేసింది. ఎదుటి సీట్లో కూర్చున్న మాధవి భానుజ వైపు కన్నెత్తి చూడలేదు. అసలు ఇంటికి వెళ్ళే ప్రయత్నమే ఆమెలో కనపడలేదు. మాధవి పిలిచింది భాను. పలికింది మాధవి. ఇవాళ అంత అర్జెంటు ఫైల్స్ ఏవీ లేవు కదా, అయినా సిస్టమ్కి అతుక్కుపోయి కూర్చుండిపోయావేమిటి అడిగింది భానుజ. నిన్నే మాధవి, మాట్లాడమే. ఏం మాట్లాడమంటావు బాను, నాకు త్వరగా ఇంటికి వెళ్ళాలని లేదు, అందుకే కదలకుండా కూర్చుండిపోయాను. ఆ మధ్య ఓవర్ టైం కూడా చాలా చేశావు, ఎక్స్ట్రా సంపాదించావు.
అంత ఓవర్ స్ట్రెస్ అయి సంపాదించడం ఎందుకు మాధవి? ఆ డబ్బులు నీ విశ్రాంతిని హరించేశాయి. నీ కళ్ళ కింద నల్లటి వలయాలు సృష్టించాయి తెలుసా? అడిగింది భానుజ. కానీ ఆ రూపాయలు మా అమ్మని సంతోషపెట్టాయి. మా నాన్నకి ఇంకా ఆశ కలిగించాయి నెమ్మదిగా అంది మాధవి. ఏమంటున్నావు మాధవి? అవును బాను, అమ్మ నాన్న దృష్టిలో నేను ఒక సంపాదించే యంత్రాన్ని. యంత్రానికి విశ్రాంతి అవసరం లేదని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మనీ వెండింగ్ మిషన్ లాగా. నన్ను చూసుకునే నా తల్లిదండ్రులకు నాకు పెళ్లి చేసే ఉద్దేశమే లేదు. నాకు పెళ్లి చేస్తే సంపాదన అటువైపుకు మళ్ళీపోతుందని వాళ్ళ భయం. నాకెప్పుడు ఇంక్రిమెంట్లు వస్తాయా, నా బోనస్లు, లోను వగైరాల వివరాలు ఏంటి, నా గ్రాట్యుటీ, పెన్షన్ ఎంతలో ఉంటాయి అన్నీ తెలుసుకున్నారు. ఇక నాన్న రోజు పేపర్లలోనూ సిస్టంలోనూ ఉన్న వార్తలు క్షుణ్ణంగా చదువుతారు. బాగా జీతం వచ్చి ఆఫీస్ కోసం వేట ప్రారంభిస్తారు. అంతేగాని నా కోసం పెళ్లి కొడుకులు చూడాలని కలలో కూడా అనుకోరు. ఎవరైనా పెళ్లి మాట అడిగితే మా అమ్మాయితో ఎవరో ఎక్కడో బంగారు పూలతో పూజ చేస్తున్నాడు, ఆ కోటీశ్వరుడు, ఆ కోటికొక్కడు చుక్కల రేడు చక్కగా మా పిల్లని వెతుక్కుంటూ వస్తాడంటుంది మా అమ్మ. అమ్మ చెప్పేది అబద్ధమని, అసలు అమ్మా నాన్న పెళ్లి విషయాన్నే పట్టించుకోవట్లేదని నాకు తెలుసు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురుగా పుట్టడం దురదృష్టం. నిజం బాను. నాకు కలలు కోరికలు ఉంటాయని వాళ్ళకి తట్టదు. వాళ్ళిద్దరూ పండు వయసులో కూడా సరసాలు ఆడుకుంటూ ఉంటే వయసులో ఉన్న నాకు నా భర్తతో సంతోషంగా ఉండాలనే కనీస కోరిక ఉండదా? చెప్పు భానుజ. ఎందుకుండదు మాధవి? ఉంటుంది. పోనీ ఇల్లరికం అల్లుడైనా తెచ్చుకోవచ్చు కదా. అది కూడా వాళ్ళకి ఇష్టం లేదు. అతగాడు నా సంపాదనకి వాటాదారుడు అవుతాడన్నది వారి ఊహకు కూడా నచ్చదు. ఆశ్చర్యంగా ఉంది మాధవి. ఇందులో ఆశ్చర్యం ఏం లేదు బాను. నాకు వయసు మళ్ళేదాకా వాళ్ళు నా పెళ్లి విషయం పట్టించుకోరు. వయసు పైబడ్డాక అసలు చేసుకునేందుకు ఎవరు ముందుకు రారని వాళ్ళకి తెలుసు. అయ్యో, నీ జీవితం ఇలా అయిపోతుంది ఏమిటే? నా జీవితమే కాదు, మన తెలుగు అమ్మాయిలు ఎందరో జీవితాంతం ఇలాగే సుఖానికి నోచుకోకుండా తయారవుతున్నారు. మ్యారేజ్ బ్యూరోల్లో అప్లికేషన్ ఫారంలలో గొంతెమ్మ కోరికలను కోరుతూ పెళ్లి కొడుకు ఇంద్రుడు చంద్రుల్లా ఉండాలని, లక్షల్లో ఆర్జించాలని, అతగాడికి ఇల్లు వాకిలి ఫర్నిచర్ అన్నీ ఉండాలి. కానీ పెద్దవాళ్లతో మాత్రం కలిసి ఉండకూడదని, జాతకాలు పర్ఫెక్ట్గా సరిపోవాలని, పెళ్ళైనా వీళ్ళ జీతాలు పుట్టింటికే వెళతాయని చూసి దడుచుకుని అబ్బాయిల తాలూకు వాళ్ళు ముందుకు కొడరారు. అమ్మాయి తల్లిదండ్రులకు కావాల్సింది కూడా అదే. పెళ్ళి ఎంతకాలం వాయిదా పడితే అంతదాకా వారికి పచ్చనోట్లు పుష్కలంగా లభించి వాళ్ళు తీర్చుకోలేని కోరికలు ఇలా కూతుళ్ళ ద్వారా తీర్చుకుంటారు. అందుకే ఏ అబ్బాయి తాలూకా వాళ్ళైనా ఫోన్ చేసినా కరుకుగా మాట్లాడి కట్ చేస్తారు. టక్కన లేచి నేను ఇంకా బయలుదేరతాను అంటూ బయటకు వచ్చింది భానుజ. బస్ స్టాప్ వైపుకి కాళ్ళు తీసుకుపోతున్నాయి. మనసు కూడా నిన్న తల్లి మాట్లాడిన విషయాల వైపు మళ్ళీంది. మాధవి చెప్పినవన్నీ వాస్తవాలే అనిపించింది ఆమెకి. తన ఇంట్లోనూ ఇదే తంతు. చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసి రిటైర్ అయిన తండ్రికి పింఛన్ రాదు. ఆస్తులు పెన్షన్ రెండూ లేని బామ్మ తాతలు కూడా తండ్రి మీద ఆధారపడున్నారు. పాడుపడిన పాత చిన్న ఇల్లు తప్ప ఇతర ఆస్తులు ఏవి తాత సంపాదించలేదు. అందువల్ల నలుగురికి ఇల్లు గడవాలంటే తను తన చెల్లి సంపాదించి ఇస్తూనే ఉండాలి. తను దివ్యాంగురాలు గనక తన పెళ్లిని వాయిదా వేస్తున్నారన్నది నిజం కాదు. తన చెల్లి పెళ్లి చేసే ఉద్దేశం కూడా వాళ్ళల్లో కనిపించడం లేదు. భూమిచకు ఆ సంగతి ఇంకా అర్థం కావట్లా. కన్నవారికి చేయూతనివ్వాలి నిజమే, కానీ తమ సుఖ సంతోషాలను త్యాగం చేసి వారిని చూసుకోవాల్సిన అవసరం లేదు కదా. అది ఆడపిల్లల తల్లిదండ్రులు అర్థం చేసుకోవట్లేదు. అందుకే 30 ఏళ్ళు దాటిన ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు జరగడం లేదు. ఆడపిల్లలు ఈ విషయం అర్థం చేసుకునే రోజు వచ్చేదాకా పరిస్థితి మారదు. భానుజ ఆలోచిస్తూనే బస్ ఎక్కింది. ఇక గేటు తీసుకుని లోపలికి వస్తున్న భానుజ వెనక ఒక వ్యక్తి ఉండటం గమనించిన తండ్రి మూర్తి ఆశ్చర్యంగా చూస్తూ, ఎవరే బాను నీతో వస్తోంది అని అడిగాడు. భానుజ అతని చేయి పట్టుకుని లోపలికి తీసుకొచ్చింది. 3 గదుల చిన్న ఇంట్లో ఉంటున్న కుటుంబ సభ్యులు మూర్తి మాట విని ముందు గదిలోకి వచ్చారు. ఎప్పట్లాగే గవర్నమెంట్ స్కూల్ టీచర్ భూమిజ కూడా బడి నుంచి వచ్చేసింది. అందరూ చూడండి, ఇతను నా కాబోయే భర్త. అతను చూడలేడు. నా కాళ్లకు లోపం ఉన్నట్టే అతని కళ్ళకు లోపం ఉంది. కానీ నా మనస్సులు కలవటానికి అవేవి అడ్డం కాలేదు. ఇతను ఇక్కడ యూనివర్సిటీలో ప్రొఫెసర్. రేపే మా పెళ్ళి. మేమిద్దరం అన్నీ సిద్ధం చేసుకున్నాం. మీకు ఎటువంటి ఖర్చు ఉండదు. గుడికి వచ్చి మా మీద అక్షింతలు వేస్తే చాలు. నా లైన్ క్లియర్ అయింది కనుక భూమి చెక్కు సంబంధాలు చూడండి. మీరు ఆలస్యం చేస్తే మేము చూస్తాం. ఏ వయసుకు అమ్మచ్చుతున్నది అన్నది
మీకు తెలుసు కదా, ఇటు నేను కానీ అటు భూమికి కానీ పెళ్ళయ్యాక మిమ్మల్ని మీ పాటికి వదిలేసిపోం. మా జీతాల్లోంచి కొద్ది డబ్బులు మీకు ఇస్తాం అంది గడగడ స్థిరంగా భానుజ. పెద్దవాళ్ళు నలుగురు ముఖాలకు నవ్వులు అతికించుకున్నారు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావక్క, మీ ఇద్దరికీ ఆల్ ద బెస్ట్ అంది మనసారా నవ్వుతూ భూమిజ. అదండి కథ. చూశారుగా, తల్లిదండ్రులు ఆ డబ్బుల కోసమనో దేనికోసమనో వాళ్ళతో ఉద్యోగం చేపిస్తూ పెళ్ళి కూడా చేయకుండా ఒక బాధ్యత లేకుండా ప్రవర్తించడం వలన చివరికి ఆ కూతురు అలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితి ఏ తల్లి తండ్రి తెప్పించుకోకూడదని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ.